చేతిలో ఉన్న కత్తి తీసుకుని అర్జునుడు ఆ అశ్వత్థామ యొక్క వెంట్రుకలన్నీ తరిగేసి తల మీదవి లోపల ఒక గొప్ప రత్నం వెలుగుతూ ఉంటుంది. అది అశ్వత్థామకు ఉన్నటువంటి గొప్ప అదృష్టం, శివానుగ్రహం. ఆ రత్నాన్ని ఊడబెరికేసి ఆ పాశవ్రాత బంధంబులను, ఆ కట్టేసినటువంటి బంధనాలు తాళ్ళు విప్పేసి శిబిరానికి అవతల పడిపోయేటట్టుగా ఒక్క తోపు తోసి పోతలకన్నాడు. ఆ రత్నం పోయిన తర్వాత, వెంట్రుకలు ఊడిపోయిన తర్వాత సమాజంలోకి వెళ్ళి తిరుగుతుంటే అర్జునుడు ఇలా చేశాట. రాత్రికి రాత్రి వెళ్ళి పిల్లల్ని చంపేట. కాల్సన వీడి శౌర్యం, ఎవరి కొడుకై పుట్టాడు, ఏ తప్పుడు పని చేశాడు అని అందరు అనాలి. అది కృష్ణుడి తీర్పు. అందుకని కృష్ణుడు హృదయాన్ని అందుకుని అర్జునుడు అటువంటి శిక్ష వేశాడు. అంటే భగవంతుడంతటి వాడు కూడా నీకు మనుష్య జన్మనిచ్చి అన్ని విభూతులనిచ్చినప్పుడు దాన్ని నువ్వు వక్రంగా ఉపయోగిస్తే, క్రూరంగా ఉపయోగిస్తే భగవంతుడు కూడా ఎంత ఆగ్రహాన్ని పొందుతాడు, ఎంత తీవ్రమైన శిక్ష వేస్తాడు అనడానికి భాగవతంలో ఇదే ఉదాహరణ. అయితే ఈ కోణంలో చూడడం ఒకెత్తు, ఆపదగా చూడడం ఒకెత్తు. ఈ విషయం వెళ్ళి అంపశయ్య మీద పడుకున్న భీష్మాచార్యుల వారికి చెప్పారు. భీష్ముడు అన్నాడు, రాజట ధర్మర్జుండు, సురరాజసుతుండట ధన్వి, శాస్త్రవోద్వీజకమైన గాంధీవము విల్లుయట, సారథి సర్వభద్ర సంయోజకుడైన కృష్ణుడట, ఉగ్రగదాధరుండు భీముడై యాజికి తొడువచ్చునట, ఆపద కల్గుటకేమి చిత్రమో అన్నాడు. పూర్వం అంటే దుర్యోధనాదులు ఉన్నారు, ఏదో కుట్రలు చేశారు, కుతంత్రాలు చేశారంటే అర్థం ఉంది. ఇప్పుడు దుర్యోధనుడు కూడా మరణించాడు, ధర్మరాజు రాజు. అర్జునుడు పక్కనే ఉంటాడు, చేతిలో గాంధీవం ఉంది, దేవేంద్రుడి కొడుకు, లోకములన్నింటినీ కాపాడగలిగినటువంటి కృష్ణ పరమాత్మ సారథి అయి ఉన్నాడు. ఇంకొక తమ్ముడు భీముడు ఎప్పుడూ చేతిలో గదాదండాన్ని తిప్పుతూ తిరుగుతూ ఉంటాడు. ఇంతంత గొప్పవాళ్ళు కూడా తప్పించుకోలేని ఆపదొచ్చిందంటే రాత్రికి రాత్రి 5 కొడుకుల్ని చంపేస్తుంటే వీళ్ళకి తెలియలేదు అంటే, వాళ్ళు బతకలేదు అంటే ఆపద అన్నమాట ఎంత పెద్దది, దాన్ని తప్పించడం భగవంతుడికి తప్ప అన్యులకు సాధ్యమా అన్నాడు. ఆపదని ఈశ్వరుడు ఒక్కడే గట్టెక్కించగలడు సుమా. ఆపదని గట్టెక్కించవలసి వస్తే భగవంతుడు చూసేదేది అంటే నువ్వు ఎంత పవిత్రంగా బతికావు, నువ్వు ఇతరులకు హాని చెయ్యగలిగి ఉండి కూడా చెయ్యకుండా నిన్ను నువ్వు నిభాయించుకున్న సందర్భాలేవి, నీ కోపాన్ని నువ్వు ఎలా నిగ్రహించుకున్నావు, ధర్మానికి నువ్వు ఎలా కట్టుబడిపోయావో చూసి పరమేశ్వరుడు కౌగిలించుకుంటాడు. ధర్మానికి ఫలితం శాశ్వతమైన ఫలితం కాలంలో కనపడుతుంది. ఆనాడు ధర్మం పట్టుకున్నవాడు ఎంత గొప్పవాడో మిగిలిన వాళ్ళకి కూడా ఆదర్శం అవుతాడు, ధర్మం వదిలినవాడు నశించిపోతాడు. అది నిరూపించాడు భాగవతం ప్రారంభంలోనే. అందుకే కృష్ణ పరమాత్మ యుద్ధం అయిపోయిన తర్వాత రథం ఎక్కడానికి సిద్ధపడుతున్నారు. రథం ఎక్కడానికి సిద్ధపడుతుంటే ఉత్తరాగర్భంలో మిగిలినటువంటి నలుసు బతకకూడదని 5 ఉపపాండవుల్ని చంపేశాడు. చంపేసిన వాడు అక్కడితో ఆగకుండా అస్త్రానికి ఉండే లక్ష్యం ఏమిటంటే అది ఎవరి మీద మీరు చెప్పి వదిలారో వాళ్ళ మీద కెడుతుంది. అది శస్త్రం అంటే చేత్తో పట్టుకుంటారు, కత్తి లాంటిది. అస్త్రం అంటే మంత్రంతో వదిలిపెడతారు. ఆయన బ్రహ్మశిరోనామకాస్త్ర ప్రయోగం చేశాడు అశ్వత్థామ. దేనికి అంటే ఉత్తరాగర్భంలో ఉన్నటువంటి పసికందు కాలి బూది అయిపోవాలి, చచ్చిపోవాలి అని వదిలిపెట్టాడు. లోపల ఉన్నటువంటి పిల్లడు ఏడుస్తున్నాడు. ఒక స్థితి దాటిన తర్వాత పిల్లలు కడుపులో ఉన్నవి వింటారట, కానీ వాడు లోపల అనుకుంటున్నాడు, ఇదేమిటి మా అమ్మ రోజు చెప్తుండగా విన్నానే, భగవంతుడన్నవాడు ఒకడున్నాడు, ఆయన ప్రసన్నుడు, ఆయన ఆపదలలో మనల్ని కాపాడతాడు, మనం ఆయన నమ్మి ఉంటే మనల్ని రక్షిస్తాడని చెప్పేదే, నా మీదకి ఇదేదో అస్త్రం వచ్చేస్తోంది, అగ్నిజ్వాలలు వెరజల్లుతోంది, నన్ను చంపడానికి ప్రయత్నిస్తోంది, మా అమ్మ చెప్పిన మహానుభావుడు రాడా, నన్ను కాపాడ్డా అనుకుంటున్నాడు. ఉత్తరకి తెలిసింది, ఎవరో అస్త్రప్రయోగం చేశారు, లోపల ఉన్నటువంటి పిండం చెనకబడుతోందని తెలుసుకుంది. రథమెక్కుతున్నటువంటి కృష్ణుడి దగ్గరికి వెళ్ళింది. గమ్మత్తు ఏమిటంటే ఆవిడ మామగారులు ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు అక్కడే ఉన్నారు. వంశం వాళ్ళదే, వాళ్ళ దగ్గరికి వెళ్ళాల. భగవంతుడి పాదం పట్టుకుంది. భగవంతుడికి ఉన్న గొప్పతనం ఏమిటంటే, ఒకటి ఆయన భగవంతుడు అని ప్రార్థన చేయడం, ఆయనతో ఏదో అనుబంధం ఉందనుకోండి,
ఇంట్లో కృష్ణమూర్తి విగ్రహం పెట్టుకొని రోజు కృష్ణ తిను అని కొద్దిగా వెన్న పెట్టడం అలవాటు చేసుకున్నారనుకోండి, ఒక అనుబంధం. ఓ బిడ్డల ఆయనకి ఏదో వెన్నపూస చూపించి అది తీసుకుని మీరే తిన్నారు ప్రసాదంగా. కానీ ఓ బిడ్డలా చూడడం అలవాటు అయిందనుకోండి, ఆయన తొందరగా పలుకుతాడు. అందుకే ప్రార్థనల్లో ఆయనతోనే అనుబంధాలు చెప్తారు. త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుస్య సఖాత్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవదేవ అంటారు. కాబట్టి ఆ ఉత్తర వెళ్ళి చెల్లెలి కోడల పోతన గారు అసలు ఎలా పడ్డాయో ఆ పద్యాలు. అంత ఆర్తితో ఉన్నవాళ్ళు శ్రీకృష్ణ యదుభూషణ నరసకాల ఏమి స్తుతి పాఠాలు చేయరు, కష్టం చెప్తారు ముందు కనపడగానే. చాలా కష్టంలో ఉన్నవాడు ఏం చేస్తాడు, పేరు పెట్టి కూడా పిలవడి అమ్మా అయ్యా ఏముండదు, బాధ చెప్పేస్తాడు ముందు. అందుకని ఆవిడ చెల్లెలి కోడల బంధుత్వం చెప్తోంది. ఎందుకు రక్షించాలంటావేమో, నీ చెల్లెలి సుభద్ర, ఆ సుభద్రకి నేను కోడల్ని. చెల్లెలి కోడల నీ మేనల్లుడు శత్రువుల చేత హతుడయ్యాడు. నీ మేనల్లుడు అభిమన్యుడు యుద్ధంలో చచ్చిపోయాడు కురుక్షేత్రంలో. నాకు భర్త ఉంటే ఆయనకి చెప్పుకునేదాన్ని, ఆయన లేడిప్పుడు. నీ మేనల్లుడు శత్రువుల చేత హతుడయ్యను సంపుల్లారవిందలోచన. చిన్న దిప్పి పొడుపు పిడిచింది. నువ్వు భగవంతుడివి, పెద్ద పెద్ద కళ్ళున్నవాడివి, తామర పూల రేకుల్లా ఉన్నాయి, అన్నీ చూడగలవు, బయట చూడగలవు, లోపల చూడగలవు. నాకే ఆపద వస్తుందో తెలియదా, తెలియనట్టు రథం ఎక్కేస్తున్నావు. సంపుల్లారవిందలోచన భళ్ళాగ్నిన నుంచి శిశువు బ్రతికింపగదే. కడుపు లోపలికి అస్త్రం ఎవరో ప్రయోగించారు, పిండం కాలిపోతోంది, కాపాడవా, రక్షించవా? అంతే. నమ్మకం ప్రధానం భగవంతుడి విషయంలో. ఉన్నాడన్న నమ్మకం లేకుండా చేసినవి కలడు కలండనిడువాడు కలడో లేడు. ఉన్నాడని చేసినది ఒక్క నమస్కారం చేయాలి. సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధతతే అంటారు సౌందర్యలహరిలో శంకరాచార్యులు వారు. ఉన్నాడన్న నమ్మకం నీకు ఉండాలి. ఆయన కాపాడతాడన్న నమ్మకం ఉత్తరకుంది. ఆయన పాదాలు పట్టుకుంది. అది ఆపద తప్పించడం అంటే. భగవద్భక్తి ఏం చేస్తుంది అంటే, మహోపద్రవాలు వెంట తరుముకుని వచ్చేస్తున్నప్పుడు కూడా తప్పించగలిగినది కేవలము భగవద్భక్తియే. ఒక్కొక్క నాడు భగవంతుడు ఎందుకు తన రక్షణలో చిన్న చిన్న బాధ పెట్టి పెద్ద సుఖాన్ని ఇవ్వాలనుకుంటున్నాడో మనకు అర్థం కాదు. ఇప్పటికనిపిస్తుంది ఇలా ఎందుకు చేశాడు అనిపిస్తుంది. కానీ అలా చెయ్యడం వెనక ఏదో ఎంత రక్షణ పెట్టాడో, నీ జీవితాన్ని ఎంత భద్రం చెయ్యాలనుకుంటున్నాడో, ఆయన ఎంత కాపాడుకుంటున్నాడో, నీ కోసం ఎంత ఆర్తి పొందాడో నీకు తెలియదు. వేడిగా ఉన్న పాలు ఉన్న గిన్నె దగ్గరికి పాలు తాగేయడానికి పరిగెడుతున్న పసిపిల్లని పొదివి పట్టుకుని వద్దు వద్దని వెనక్కి లాక్కున్న అమ్మని చూసి బిడ్డ కోప్పడి ఏడుస్తాడు, అమ్మ నన్ను పాలగిన్నె దగ్గరికి వెళ్ళనివ్వలేదని. పాలగిన్నె దగ్గరికి అమ్మ వెళ్ళనివ్వంది నీకు మూతి కాలుతుంది, ఒళ్ళు కాలుతుందని. ఆ అమ్మే ఆ పాలు చల్లార్చి నీకు ఇస్తుంది. కొంచెం సమయం పడుతుంది చల్లార్చి ఇవ్వడానికి. వాడిని నమ్ముకున్నవాడు పాడవడాన్ని మాత్రం ఆయన అంగీకరించాడు. కృష్ణ పరమాత్మని పట్టుకుని ప్రార్థన చేసింది, చెల్లెలి కోడల నీదు మేనల్లుడు శత్రువుల చేత హతుడయ్యను సంపుల్లారవిందలోచన భళ్ళాగ్నిన నుంచి శిశువు బ్రతికింపగదే అంది. అసలు నిజంగా పోతన గారు మహానుభావుడు ఏం పద్యరచన చేశారో. ఆయన ఒకసారి కనపడితే ఒక్క 5 నిమిషాలు ఆయన పాదాలకి అంటుకున్నటువంటి రజస్సుని నా శిరస్సు మీద జల్లుకోవాలనుంటుంది నాకు. ఎంత గొప్ప పద్యరచనో. సకల ప్రాణి హృదాంతరాడబల భాస్వజ్యోతి అయ్యుండు సూక్ష్మకళుండచ్యుతుడయ్యడన్ విరటజాగర్భంబున చక్రహస్తకుడై వైష్ణవమాయ కప్పి కురు సంతానార్థిమై అడ్డమై ప్రకట స్ఫూర్తి ననంచ ద్రోణ తనయ బ్రహ్మాస్త్రమున్ లీలతోన్. లోపల పిల్లవాడు వణికిపోతున్నాడు, వచ్చేస్తోంది అస్త్రం, కాలిపోతానని ఉద్వేగంతో. చిన్న బిడ్డ, ఇంకా బయటికి ప్రసవింపబడలేదు కూడా, వణికిపోతున్నాడు. ప్రార్థన చేసింది. ఇటు తిరిగి ఉత్తర వంక చూస్తున్నవాడు చూస్తున్నట్టే ఉన్నాడు. కానీ సకల ప్రాణి హృదాంతరాళముల భస్వజ్యోతి అయ్యుండు సూక్ష్మకళుండు అచ్యుతుడు అయ్యడం విరటజాగర్భంబున చక్రహస్తకుడై వైష్ణవమాయ కప్పి కురు సంతానార్థియై అడ్డమై ప్రకట స్ఫూర్తి ననంచే. ఆయన అందరి ప్రాణుల యొక్క హృదయాలలోనూ హృదయం క్షేత్రం దగ్గర చిన్న
అన్ని కాంతి స్వరూపంగా ఉంటాడు. నీవారస్సూకవత్తన్వి పీతాభాస్వత్యనూపమా అంటుంది వేదం. ఒడ్డుగింజ పట్టుకుని ఇలా గీరుకుంటే మొన గీరుకుంటుంది. అందులో ఉన్నటువంటి మధ్యలో ఉన్న చిన్న ముళ్ళు ఎంత ఉంటుందో అంత ఇక్కడ ప్రకాశిస్తూ ఉంటాడు. తిర్యగూర్ధమదశాయి, ఆ కాంతి కిందకి పక్కలకి పైకి కొడుతూ ఉంటుంది. అందరిలో చిన్న జ్యోతిస్వరూపంగా ఉండి అన్ని ప్రాణులను నడిపించగలిగినటువంటి పరమాత్మ ఇవాళ ఆ విరటజాగర్భంలోకి వెళ్ళిపోయి చతుర్భుజుడై శంఖచక్రగదా పద్మాలతో వనమాలతో ఆ లోపల ఉన్నటువంటి చిన్న పిల్లవాడికి దర్శనమిచ్చాడు. పరీక్షిత్తుకి దర్శనమిస్తుంటే ప్రసన్నుడై పొంగిపోయాట ఆ పిల్లవాడు. అబ్బా, ఎంత గొప్పగా ఉన్నాడు రా, అమ్మ చెప్పినవాడు లోపలికి వచ్చాడు నన్ను కాపాడడానికని. ఆయనే చక్రహస్తకుడై కురు సంతానాద్యై అడ్డమై ప్రకట స్ఫూర్తి ననంచే ద్రోణతనయ బ్రహ్మాస్త్రమున్ వీలతో సుదర్శన చక్రం పట్టుకుని బ్రహ్మాస్త్రం నుంచి వస్తున్న అగ్ని జ్వాలలను తనలోకి తీసేసుకున్నాడు. పిల్లవాడు చెక్కు చెదరలేదు, కసుగందలేదు. పోతన గారు ఆ పరీక్షిత్ యొక్క వైభవాన్ని చెప్తూ అంటారు, ఆ పిల్లవాడు పుట్టినప్పుట ఎంత ఆశ్చర్యం జరిగింది అంటే, నిజానికి ఆ భగవంతుని యొక్క లీలా విలాసంలో అస్త్రప్రయోగం జరిగినప్పుడు పాండవ సంతతి అంతరించిపోయింది. ప్రకటితమైన దైవయోగమున పాండవ సంతతి అంతరింపగా వికలతనందనీక ప్రభవిష్ణుడు కృష్ణుడు అనుగ్రహించి శాపకు బ్రతికించగావున నృపాలక శాపకుడింక విష్ణురాతుడను పేర ధరిత్రి ప్రసిద్ధికి నెక్కె పూజ్యుడై అంటారు. నిజానికి ప్రకటితమైన దైవయోగమున బ్రహ్మాస్త్ర ప్రయోగం చేత పిల్లవాడు చచ్చిపోవాలి. కానీ ప్రకటితమైన దైవయోగమున పౌరవ సంతతి అంతరింపగా పురుచక్రవర్తి సంతానం వంశమని, లేదా పాండవ సంతతి అంతరింపగా పాండవ వంశం అంతరించిపోతుంటే వికలతనందనీక ప్రభవిష్ణుడు కృష్ణుడు అనుగ్రహించి, ఇటు చూస్తే ఉత్తర ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు ఉన్న ఒక్క వంశాంకురం పోయిందని ఏడుస్తారేమోనని ప్రభవిష్ణుడు కృష్ణుడు అనుగ్రహించి శాపకు బ్రతికించగావున నృపాలక ఆ పిల్లవాడిని తాను కడుపులోకి వెళ్ళి రక్షించాడు కాబట్టి ఆ పిల్లవాడికి విష్ణురాతుడు అని పేరు పెట్టారు. విష్ణురాతుడు అంటే విష్ణువు చేత రక్షింపబడినవాడు. విష్ణురాతుడని పేర ధరిత్రిని ప్రసిద్ధికి నెక్కే పూజ్యుడై. భూమి మీద ఆ పిల్లవాడు విష్ణురాతుడుగా కీర్తి పొందాడు. కానీ మరి విష్ణురాతుడు అని పేరున్న పిల్లాన్ని పరీక్షిత్ అనేది పిల్లవాడు తాతగారి ఒళ్ళో కూర్చునేవట. ధర్మరాజు గారు సింహాసనం మీద కూర్చుని రాజ్యసభ నడుపుతున్నప్పుడు ఉన్న ఒక్క వంశాంకురం కదా పరీక్షిత్తుని తొడ మీద కూర్చోబెట్టుకునేవట. కూర్చోబెట్టుకుంటే ఆ పిల్లవాడు అందరినీ పరీక్షగా చూస్తుండేవట. ఎందుకలా అంటే తన తల్లి కడుపు లోపలమును చూచిన విభుండు ఈ లోకమున నెల్ల కలడని పరీక్షించి చూడగా జనుల ఎలగు పరీక్షిన్నరీంద్రుడనిరి నరేంద్ర. ఆయనకి ఎందుకు పరీక్షిత్ అని పేరు వచ్చిందంటే, నేను మా అమ్మ కడుపులో ఉండగా బ్రహ్మాస్త్ర ప్రయోగం జరిగితే బ్రహ్మాస్త్రం అగ్నిజ్వాలలు కక్కుతూ వచ్చి నా మీద పడిపోతున్నప్పుడు నేను భస్మమైపోవడానికి సిద్ధపడిపోతూ ఉన్న సమయంలో నేను మా అమ్మ చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకొని స్మరిస్తే ఎవరో ఒక మహానుభావుడు నల్లటి కాంతితో నీరు నిండిన మబ్బు వంటి వాడు చతుర్భుజములు కలిగినటువంటి వాడై శంఖచక్ర కథా పద్మములతో వనమాలా విరాజితుడై పచ్చని పట్టుబట్ట కట్టుకుని నా ముందు నిలబడి మా అమ్మ కడుపులో ఉండి నన్ను కాపాడి చక్రప్రయోగం చేసి బ్రహ్మాస్త్రాన్ని తనలోకి లీనం చేసుకున్నటువంటి వాడిని చూశానే. ఆయన ఈ లోకంలో అంతటా ఉంటాడు. అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అంటారే. మరి ఆయన ఏడి నాకు కనపడ్డే, ఎక్కడైనా ఉన్నాడా అని ఎవరు కనబడ్డా వాళ్ళని పరీక్షగా చూసేవాట. మా అమ్మ కడుపులో నేను చూసినైనా ఈయన అని చూసేవాట. ఏమిటి పిల్లాడు అందరినీ అలా పరీక్షగా చూస్తాడేమిటని లోకులు పరీక్షిత్ అని పిలిచారు. తన తల్లి కడుపు లోపలమును చూచిన విభుండు ఈ లోకమును నెల్లకలడని పరీక్షించి చూడగా జనుల ఎలగు పరీక్షిన్నరేంద్రుడు నరిబురీంద్ర. అందుకనే ఆయనకి పరీక్షిత్ అని పేరు వచ్చింది. అయితే భాగవతంలో చెప్పుకోదగ్గ పరమాద్భుతమైన ఘట్టములలో 2 విషయాలు ప్రథమ స్కంధంలో మనం ఉపేక్షించలేనివి. ఒకటి కుంతీదేవి చెప్పిన మాటలు, కృష్ణ పరమాత్మను ఉద్దేశించి
కుంతీదేవి ఒక మాట అంటుంది, శ్రీకృష్ణ యదుభూషణ నరసఖ శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశదహన లోకేశ్వర దేవత నీక బ్రాహ్మణ గోగణార్తిహరణ నిర్వాణ సంధాయక నీకు మృక్యద త్రుంపవే భవల తల్లిచా అనుకంపానిధి అంటుంది. అనుకంపానిధి, దయకి నిధి అయినవాడా కృష్ణ, దయచేసి నాకు ఈ సంసారం అనే లతలు కోసేవయ్యా. ఎందుకనంటే ఎవరు పడితే వాళ్ళు చెప్పిన మాటల్ని పెద్ద ప్రమాణాలుగా తీసుకోరు. కుంతీదేవి జీవితంలో పొందినన్ని ఉద్ధాన పతనాలు ఎవరు పొందరు. అన్ని కష్టాలు చవిచూసింది. హ్రస్వంగా విహంగ వీక్షణంగా చూడాలి అంటే ఎక్కడో కుంతిభోజుడి కుమార్తెగా పెరిగింది. నిజానికి ఆమె పృథ, ఆమె వేరొకరి కుమార్తె. కానీ ఇక్కడ పెరిగింది. దుర్వాసో మహర్షి వస్తే పెద్దవాళ్ళు తప్పుకుని పిల్లకి ఓర్పు ఎక్కువని ఈమెను అప్పచెప్పారు ఆయనకి సేవ చేయమని. ఆయన ప్రథమ కోపి. ఆయన కొన్ని నెలలు ఆయన్ని సేవించింది. ఆయన వెళ్ళిపోతూ నీకు ఏ దేవత వంక చూసి సంతోషం కలిగి పిలిస్తే ఆయన వలన సంతానం పొందుతామని వరం ఇచ్చి వెళ్ళిపోయాడు. కన్యకి ఆ వరం ఎందుకు అంటే ఏమోలే భవిష్యత్తులో పనికి వస్తుంది అనుకున్నాడో, ఏమో భారతం నడవాలనుకున్నాడో మహానుభావుడు. అనుకోకుండా ఓ రోజు సూర్యబింబాన్ని చూసి బాగుందనుకుంది. ఆయన వచ్చి కొడుకునిచ్చాడు. నిజంగా సహజ కవచ కుండలాల్లో అంత తేజోమూర్తి పుట్టినందుకు పొంగిపోవాలి. కన్యాగర్భం అని కొడుకు అని చెప్పలేక మందసంలో పెట్టి నదీ ప్రవాహంలో వదిలేసి ఏడుస్తూ రహస్యంగా బాధపడింది. పాండురాజుకి భార్య అయింది. ఆ రోజులలో పాండురాజు అంటే యావత్ భూమండలాన్ని పరిపాలించాడు. ఇంతటి మహాత్ముడికి భార్యనయ్యానని పొంగిపోయింది. పొంగు ఎంతోసేపు ఉండలేదు. ఆయన మాద్రిని పెళ్లి చేసుకున్నాడు. తానుండగా మళ్ళీ రెండో భార్య ఎందుకు? కుంగిపోయింది. మళ్ళీ ఊంచుకుంది. ఇద్దరినీ తీసుకుని వేటకెళ్ళాడు. వెళ్ళినవాడు ఊరుకోకుండా ఏదో ఆ మృగమిథున మీద బాణం వేశాడు. భార్యతో సంగమం పొందితే మరణిస్తామని శాపం పొందాడు. బ్రహ్మచారిగా తపస్సులో ఉండిపోయాడు. ఉండిపోయినటువంటి సమయంలో ఒకనాడు మాద్రిని చూసి ఆ మనసులో ఉత్సుకత పొందాడు. తత్కారణం చేత మరణించాడు. భర్త మరణించాడు. నేను ఒక్కదాన్ని పిల్లల్ని పెంచలేను, నాకు ఆ శక్తి లేదని మాద్రి సహగమనం చేసింది. సవతి పిల్లల్ని తన పిల్లల్ని తీసుకుని దుర్యోధనాదుల దగ్గరికి వెడితే ఎంత నీచంగా మాట్లాడతారు వాళ్ళ పుట్టుక గురించి. అందుకని ఋషుల్ని తీసుకుని వెళ్ళింది. ఋషుల్ని తీసుకుని వెళ్ళి ఆ పిల్లల్ని కష్టపడి పెంచి పెద్ద చేద్దామంటే రోజూ ఆపదే. విషం పెట్టేవాడు, అగ్ని పెట్టేవాడు, రకరకాల ఆపదలు ఇన్ని దాటారు. ఆఖరికి లక్క ఇంట్లో కాల్చేస్తే విదురుడి సహాయంతో గంగ దాటి 5 పిల్లలతో భిక్షాటన చేయించి భిక్షాన్నం పాండురాజు పిల్లలు ఉత్తరాధికారులు వాళ్ళకి భిక్షాన్నం పెట్టి పెంచి పెద్ద చేసి మనసు రాయి చేసుకుని నిలబడింది. ద్రుపద మహారాజు గారి దగ్గర మత్స్యయంత్రం కొట్టి ద్రౌపదీదేవిని అర్జునుడు వివాహం చేసుకోవలసిన సందర్భంలో 5 భార్యని చేసి అమ్మయ్య అనుకుంది. ధృతరాష్ట్రుడు పిలిచి అర్ధరాజ్యం ఇచ్చాడు, పట్టాభిషేకం పొందాడు, అమ్మయ్య అనుకుంది. జూదమాడి అన్నీ పోగొట్టుకున్నాడు. మళ్ళీ ద్రౌపదీదేవి వాళ్ళ రాజ్యం వచ్చింది. పునర్జ్యూతానికి వెళ్ళి అజ్ఞాతవాసం అరణ్యవాసం కూడా తెచ్చుకున్నాడు. 5 కొడుకులు కోడలు వెళ్ళిపోతే ఆ ఇంట ఉండి అన్నం తింటే దుర్యోధనుడు ధృతరాష్ట్రుడు అనే మాటలు తట్టుకోలేనని విదురుడి ఇంటికి వెళ్ళి తలదాచుకుంది. పిల్లలు తిరిగి వచ్చిన తర్వాత యుద్ధం జరిగింది. కొడుకులు గెలిచారు కదా అని సంతోషంగా ఆ పక్షానికి ఎడదామంటే కర్ణుడి వల్ల పాండవులకు ఆపదొస్తుందని కర్ణుడి దగ్గరికి వెళ్ళి నీకు తల్లినని చెప్పింది. ఇప్పటికే ఆలస్యం అయిపోయిందమ్మా, నేను అర్జునుడు ఒకళ్ళమే, నీకు 5 బిడ్డలు ఉంటారన్నాడు. చివర కర్ణుడు చచ్చిపోయాడు. అటు ధృతరాష్ట్రుడు కూర్చున్నాడు, ఇటు ధర్మరాజు కూర్చున్నాడు. పేరు చెప్తే నావాళ్ళు అని నువ్వులు నీళ్లు వదులుతున్నారు. కర్ణుడి పేరు చెప్తే నావాడు కాదన్నాడు ధర్మరాజు, నావాడు కాడన్నాడు ధృతరాష్ట్రుడు. బాధ పట్టలేక నా కొడుకు అని చెప్పేసింది. ఇంత చెప్పిన తర్వాత ధర్మరాజు గారు శాపం ఇచ్చాడు, ఇన్నాళ్ళు నోట్లో దాచేసావు చెప్పకుండా రహస్యాన్ని. కొడుకు వల్ల శాపం పొందింది. చిట్ట చివర గాంధారి కోపం వచ్చి 100 కొడుకులు చచ్చిపోయారు, కుంతికి 5 కొడుకులు బతికారని ఆగ్రహంతో ఉండగా కంటికున్న కట్టు జారింది. ఆవిడ కంటి ఎరుపు ధర్మరాజు గారి పాదాల మీద పెడితే పాదాలు కాలి బొబ్బలెక్కాయి. ఎప్పుడు ఎక్కడ కొడుకులు గుర్తొస్తారో ఏ శాపం ఇస్తుందో అని అవసరం లేకపోయినా ధృతరాష్ట్రుడితో కుంతితో అరణ్యాలకు వెళ్ళిపోయి చిట్ట చివరికి దావానలంలో శరీరం వదిలేసింది. ఇన్ని కష్టాలు పడింది, ఇన్ని ఉద్ధాన పతనాలు చూసింది, ఆ పిల్లల కోసం అంత తాపత్రయపడింది. చివరికి ధర్మరాజు వల్లే శాపం పొందింది.
ఇన్ని కష్టాలు పడిన కుంతి కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళి అడిగింది, నాకు వద్దు ఇంకా ఈ వ్యామోహాలు తీసేయి, ఎంతకాలం ఈ వ్యామోహాలు, ఇవి ఇలాగే ఉంటాయి, నువ్వే కోసేసేయి, నన్ను నీలో కలిపేసుకో అని సంసార బంధనములు తీసేయమని ఎంత గొప్ప పద్యం చెప్పిందో. శ్రీకృష్ణ యదుభూషణ నరసఖ శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్రవంశదహన లోకేశ్వర దేవతానీక బ్రాహ్మణ గోగణార్తిహరణ నిర్వాణ సంధాయక నీకు మృక్కెద త్రుంపవే భవల తల్లి చానుకంపానిధి అంది. ఆ తల్లే కృష్ణుడితో అంటుంది, అంటే నేను అన్ని విషయాలు కాకపోయినా ప్రధానమైన విషయాల మీద ఒక్కసారి స్పృశిస్తున్నాను. యాదవులందు పాండుసుతులందు నాకు మోహ విచ్ఛేదము చేయుమయ్య ఘనసింధువు చీరెడి గంగభంగి నీపాద సరోజ చింతనముపై అనిశము మదీయ బుద్ధి అచ్చాదర వృత్తితో గదియగనట్లు చేయగదయ్య ఈశ్వర అంటుంది. నా బుద్ధి గంగ సముద్రంలో కలిసినట్టు నిరంతరము నిన్ను స్మరించేటట్టుగా నువ్వే చెయ్యి. నన్ను చెయ్యమంటే నాకు కుదరట్లా, వీళ్ళ మీదకు పోతోంది మొహం, నా మనసు నీ మీద ఉండేటట్టుగా నువ్వే చెయ్యి, లేకపోతే పాడైపోతాను జీవుణ్ణి. కుంతీదేవి నిజంగా లోకమంతా గుర్తుపెట్టుకోవలసిన ప్రార్థన చేసింది. వేరొక మహానుభావుడు భీష్మాచార్యుడు, పోతన గారు అంపశయ్య మీద ఉన్న కృష్ణుడితో చెప్పించిన పద్యాలు. ఆ కృష్ణ పరమాత్మని దృష్టిలో పెట్టుకుని చెప్తాడు, త్రిజగన్మోహన నీలకాంతితను ఉద్దీపింప ప్రభాత నీరజబంధు ప్రభమైన చేలముపైన్ రంజిల్ల నీలాలక వ్రజ సంయుక్త ముఖార విందమతి సేవ్యంబై విజృంభింప మా విజయుంచేరెడు వన్యకాడు మది నావేశించు నెల్లప్పుడు. అసలు నిజంగా పోతన గారు భీష్ముడిలో పరకాయ ప్రవేశం చేసేశారు. ఎందుకని అంటే అర్జునుడు ఒక గొప్ప వ్యూహం రచించాననుకున్నాడు, అనుకుని కృష్ణ భగవానుడి దగ్గరికి వెళ్ళి యుద్ధం చేయమని అడిగాడు. ఇంతకన్నా వ్యూహకర్త కృష్ణ పరమాత్మ. ఆయన అన్నాడు నేను యుద్ధం చేయనన్నాడు. ఎందుకు యుద్ధం చేయనన్నా, ఎవరొద్దన్నారు, అర్జునుడి తరపున యుద్ధం చేస్తే వచ్చిన నష్టం ఏమిటి అంటే, ఆయన కానీ యుద్ధం చేశాడు అనుకోండి, వెంటనే బలరాముడు అంటాడు నేను దుర్యోధనుడి పక్షాన చేస్తానంటాడు. ఆఖరికి అది అన్నదమ్ముల యుద్ధం అవుతుంది. ఆయన పిల్లలు అటువైపు, ఈయన పిల్లలు ఇటువైపు. కాబట్టి కృష్ణుడు అన్నాడు నేను యుద్ధం చేయనన్నాడు. బలరాముడు అన్నాడు నేను చేయనైతే తీర్థయాత్రకి వెళ్ళిపోతాను, నేను రథం ఒక్కటి నడుపుతానన్నాడు. రథం ఒక్కటి నడుపుతానన్నవాడు రథం ఒక్కటే నడిపాడా? ఇన్ని ఆపదలు గట్టెక్కించాడు రథసారథిగా నిలబడి. అందుకోసం అటు చేరాడు. భీష్ముడు ఇంటికి ఇటు చేరాడు, మరి కృష్ణుడు అటుంటే అంటే ఎంత భీష్ముడైనా ఎంత స్వచ్ఛంద మరణం ఉన్నా ఎప్పుడో అప్పుడు చచ్చిపోవాలి. అది వీరమరణం పొందాలి. క్షత్రియుడిగా వీరమరణం పొందాలంటే తన ప్రాణం పోయేటట్టు పిడుగుల్లాంటి బాణాలు కొట్టగలిగిన వాడు అర్జునుడు ఒక్కడే. పైగా తనని చంపడానికి పుట్టినటువంటి వరం పొందినటువంటి శిఖండి అటువైపు ఉన్నాడు, అర్జునుడి వైపు. అర్జునుడు కొట్టాలంటే ఆయనే కొట్టాలి బాణాలు. అందుకని ఇటువైపు ఉంటే తప్ప అర్జును బాణాలు పడవు. పడితే తప్ప అంపశయ్య మీద పడుకొని ప్రాణం విడిచిపెట్టడం కుదరదు. అందుకని ఆయన ఇటు వచ్చాడు, ఆయన అటు వెళ్ళాడు. ఇప్పుడు కృష్ణుడు సారథిగా ఉన్నాడు. ఆ అర్జునుడిని సారథిగా వచ్చే రథం మీద నిలబడి కాపాడడం కోసం యుద్ధం చెయ్యనని చెప్పి బలరాముడు వెళ్ళిపోగానే ఇటు సారథిగా వచ్చి ఇన్ని మాటలు ఇంత రక్షణ చేశాడు మహానుభావుడు. సారథ్యం ఆయనకి ఏం అవసరం నిజంగా, తన భక్తుడి కోసమని అంత కిందకొచ్చి సారథ్యం స్వీకరించి కాపాడాడే, అది ఎలా? త్రిజగన్మోహన నీలకాంతితను ఉద్దీపింప, 3 లోకములను కప్పేసేటటువంటి నీలకాంతితోటి తను ఉద్దీపింప ప్రభాత నీరజబంధు ప్రభమైన చేలము పైంద్రంజిల్ల, ఉదయిస్తున్నటువంటి సూర్యబింబం ఎటువంటి పసుపు రంగులో ఉంటుందో అటువంటి పచ్చటి బట్ట కట్టుకున్నవాడై పైన్ రంజిల్ల నీలాలక వ్రజ సంయుక్త ముఖార విందమతి సేవ్యంబై విజృంభింప, అలకలు ఆ ముంగురులిలా ముఖం మీద పడుతుంటే గాలికి అతిసేవ్యంబై విజృంభింప మా విజయుంచేరెడు వన్యకాడు. యుద్ధం చేసే ముందు అర్జునుడితో కలిసి వచ్చి అర్జున ఎక్కు అని రథం ఎక్కి లీలా విలాసంగా పగ్గాలు పట్టుకుని సారథిగా నిలబడ్డాడే. నిజానికి అర్జునుడికి ఏం తెలుసు, కృష్ణుడు సారథిగా లేకపోతే నిలబడగలడా? కర్ణుడు ప్రయోగించిన ఒక్క అస్త్రం చాలు, నాగాస్త్రం ప్రయోగించినప్పుడే కంఠం తెగిపోవాలి అర్జునుడికి. కృష్ణుడికి తెలుసు కాబట్టి భూమిలోకి 3 అడుగులు రథం తొక్కేశాడు, అది కిరీటాన్ని కొట్టింది. సారథిగా ముందు తాను నిలబడి నన్ను దాటితే కదా నీదాకా అని ముందు నిలబడ్డాడు. అందుకే కృష్ణుడిని దాటలేకపోయాయి ఏవి, వెనక అర్జునుడు క్షేమంగా ఉన్నాడు. ముందు తానొచ్చి నిలబడ్డాడు తన భక్తుడి కోసం. మా విజయుంచేరెడు వన్యకాడు మదిని ఆవేశించు నెల్లప్పుడు, ఎప్పుడు నాకు ఆ కృష్ణుడు అనుగ్రహం జ్ఞాపకానికి వస్తుంటాయి అని
హయరింఖాముఖధూళిధూసర పరిన్యస్తాలకోపేతమై రయజాత శ్రమతోజ బిందుయుతమై రంజిల్లు నిమ్మోముతో జయమున్ పార్థునకిచ్చు వెట్కనని నా శస్త్రాహుతించాలనొచ్చియు బోరించు మహానుభావు మదిలో చింతింతున శ్రాంతమున్. ఏమి పరమాత్మ హేళగా చేతితో కూడా పని చేయకుండా కేవలము తన చూపుల చేత కొన్ని కోట్ల బ్రహ్మాండములను సృష్టించి నిర్వహించి లయం చెయ్యగలిగినటువంటి శక్తివంతుడైనటువంటి వాడు అర్జునుడి కోసమని సారథ్యం చేసి పగ్గాలు పట్టుకుని రథాన్ని నడుపుతుంటే ఎదురవెడుతున్నటువంటి రథాల యొక్క గుర్రాల గిట్టల మించి పైకి లేచిన ధూళి ఒళ్ళంతా పడిపోతే చెమట పట్టి బురద కింద నల్లటి ఒంటి మీద ఉంటే ఆ పగ్గాలు పట్టుకుని